పాకిస్తాన్‌లో ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, ఎక్కడెక్కడ అటాక్ జరుగుతుందో వాళ్ళు ఆలోచించేలోపు అటాక్ జరిగిపోతుంది. ప్రధాన నగరాలు కరాచీ, లాహోరు లాంటి నగరాలు కూడా ఇట్లా ఉంటుందని అనుకోలేదు. దాంతోపాటు బెలూచ్ ఈ సందర్భంలో ఈ స్థాయి దెబ్బ కొడుతుందని అనుకోలేదు. పాక్ సైనికుల దాడులకి మాదే బాధ్యతని బీఎల్ఏ స్వయంగా ప్రకటించింది. బెలూచ్ స్వతంత్ర పోరాటంలో భాగంగానే దాడులు చేశామని ఇంకొక వైపున ప్రకటించింది. అదే సమయంలో పాకిస్తాన్ మీద 6 దాడులు చేశామని కూడా ప్రకటించింది బెలూచ్ ఆర్మీ ఒకవైపు. దాంతో పాకిస్తాన్ దానికి సమాధానం చెప్పుకోలేకపోతుంది. రిమోట్ కంట్రోల్ బాంబులు, ఆయుధాలు ఉపయోగించామన్నటువంటిది కూడా బెలూచ్ రెబల్స్ చెప్పారు. జమరాన్ ప్రాంతంలో పాక్ జవాన్లు చచ్చిపోయారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం చౌకీలో పాక్కి ప్రాణ ఆస్తి నష్టం భారీ ఎత్తున చేశామని కూడా ఒక పక్కన బెలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఇంకోవైపున పాకిస్తాన్ 100కి పైగా గ్యాస్ బావులు ఉన్నటువంటి డేరా బుక్టీలోని పాకిస్తాన్ ప్రధాన గ్యాస్ క్షేత్రాలను బెలూచిస్తాన్ సంబంధించినటువంటి రెబల్స్ తమ స్వాధీనంలో తీసుకోవడంతో ఇప్పుడు ఆ పాక్ ఆర్మీకి అతిపెద్దదైనటువంటి ఆర్థిక నష్టం కూడా.